మాత జై తల్లి ఓం లోకన్య నక్షత్రవాద. నమస్తే అండి. నేను పదే పదే చెప్తున్నానని కాదు, కానీ మీరు ఇలాగా పచ్చగా ఆనందంగా మీ కుటుంబాలని శుద్ధి చేసుకోవటం మీ చేతిలోనే ఉంది, పాడు చేసుకోవటం మీ చేతిలోనే ఉంటుంది. ఏంటి స్వామి పెద్దాక ఈ పూజారి దానయ్య పెద్దాక చూద్దాం అనుకుంటారేమో, కానీ నేను ఇంత ఇదిగా చెబుతున్నానంటే ఆ తల్లి నన్ను ఎంత అనుగ్రహిస్తుందో, ఆ తల్లి నాకు ఎంత మేలు చేస్తుందో, నా కాడికి వచ్చిన వాళ్ళు ఎంత పచ్చబడిపోయారో నేను మీరు ఇక్కడ రండి చూపిస్తా. ఎంతమందిని నేను బాగు చేశానో కూడా చూపిస్తారండి. అర్థమైందా? శుద్ధ పూజ అనేది నా వల్ల కాదు. అసలు అలాంటి వచనాలతో నాకు ఫోన్ కూడా చేయకూడదు. బాగోలేదా? కాలు చేయాలని దెబ్బతిందా చెప్పండి. ఏదన్నా రోగపీడలతో బాధపడుతున్నారా చెప్పండి. భార్య భర్త విడిపోయారా చెప్పండి. మీ కొడుకులు కోళ్ళ మాట్లాడలేదా చెప్పండి. మీ మనవాళ్ళు మనవతాంతం ఏమన్నా పిల్లలు పుట్టకుండా బాగా ఆర్థికంగా ధనం లాసిపోతున్నారా చెప్పండి. పాడి పంటలు లాసిపోతున్నారా చెప్పండి. అలాంటివి ఏమైనా ఉంటే చేసి పెడతాను. మీరేంటంటే నా మీద నమ్మకం ఉంటేనే ఫోన్ చేయండి, లేకపోతే వద్దు. నేను ఎందుకు తెలుసా ఇంత గట్టిగా చెప్తున్నాను? రండి, ఇప్పుడు రండి. మొన్నే ఇక్కడే 15 రోజుల క్రితం ఒకళ్ళు బాగు చేశాను, 1 నెల క్రితం ఒకళ్ళు బాగు చేశాను, 2 నెలల క్రితం. ఇట్లాగా పూజ అయిపోయే పద్ధతి ఇంకో పూజ నాకు అందిస్తానే ఉంటుంది ఆ తల్లి. నేను చేస్తానే ఉంటాను. చాలామంది పచ్చబడిపోయారు, చక్కగా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలుతున్నారు. రండి. అవునా కాదా తెలుసుకోవాలనుకున్నారనుకోండి, రండి, ఛార్జీలు పెట్టుకొని రండి. ఎందుకంటే నేను వస్తాను, నేను వచ్చి మీకు చెబుతాను ఇదేని చెప్పిన అట్టు కాదు కదా. సాక్ష్యం కావాలి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా. ఆహా ఓకే చేశాడు, అవునా కదా, ఓకే. ఆ నమ్మకం మీద అంటారు చూసావా. ఒక్కొక్కరికి కొన్ని ఆలోచనలు ఒకళ్ళ నమ్మకం చెబితే మనలో ఉన్న దరిద్రాలు కొన్ని వెళ్ళిపోతాయి. అమ్మయ్య మనం ఆ తల్లి దగ్గరికి వెళ్తే ఆ దానయ్య మాకు ఏదో మేలు చేస్తాడు అనే ఒక ఇది ఉంటుంది అనమాట. అలాగే కొంతమంది ఫోన్లు ఎత్తరు. సగం పూజ అయిన కాడి నుంచి ఎత్తుదామలే చూసారా, ఫోన్లు ఎత్తరు. అయితే పూజలు చూడమంటారు. చెప్పు స్వామి, చెప్పు ఏంటి ఇది. అసలు పంతులకి ఎలా ఇవ్వాలో కూడా తెలియదు, ఒక బ్రాహ్మడికి ఎలా ఇవ్వాలో కూడా తెలియదు, ఒక సిద్ధాంతికి ఎలా ఇవ్వాలో తెలియదు. అలాంటి వికృతాలుగా మాట్లాడుతున్నారు జనం. చూసారా? ఎప్పుడు కూడా మనుషులతో ఆడుకోండి, కానీ దైవశక్తితో ఆడుకుంటే పతనానికి తొక్కేస్తుంది అంటారు తెలుసా, భూపాతానికి. అది అయితే కొంతమంది చేస్తున్నాడులే అన్నారు. ఇక్కడికి రండి, మీ ఛాతీలు పెట్టుకొని రండి, నేను తీసుకెళ్తే ఎవరెవరు దెబ్బతింటున్నారో అట్లా వికృష్టంగా ఆ తల్లిని అన్నవాళ్ళు తెలుసా. అంత ఫుల్ పవర్ అమ్మ నాగశక్తి. ఎవరిని అడగండి, నాగశక్తి పూజ అంటే ఎలా ఉంటుందో అడగండి. అలాగే నేను చాలామంది బాగు చేశాను. మీరు కూడా ఏమన్నా పరిస్థితి బాగోకపోతే రండి, మీకు చక్కగా ఈ తల్లితో ఆ నాగుతో చక్కగా మిమ్మల్ని కూడా ఆనందపరిచి చక్కగా ఆరోగ్యాలతో సరదాగా లేడి పిల్లవలి జింక పిల్లవలి పరిగెత్తలే చేస్తాను నేను. ఆ శక్తి నా దగ్గర ఉంది. జై నాగు ఓం భగవతి నమః. ఎవరైనా సరే నాకు ఫోన్ చేయాలి. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ 2 నెంబర్ ఉంటే చేయండి. జై మాత. జై మాత. ఓం లోకండేశ్వరాయ నమః. నమో నాగేంద్రాయ. ఓం భగవతే నమః. నమో నారాయణాయ నమః. ఓం ఆదిశేషాయ. ఓం జై. ఓం నమః శివాయ.
శేషాయ నమో ఆదిశేషాయ జై నమో లోఖండేశ్వరాయ నమః ఓం భగవతే నమః జై మాత జై తల్లి